హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కాలేజ్ పోతున్నాము చాలా రోజుల తర్వాత. లాంగ్ టైం గ్యాప్ పడింది. ఆఫ్టర్ 4 days తర్వాత కాలేజ్ పోతున్నాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎందుకో కాదు, ఈరోజు హాల్ టికెట్ ఇస్తున్నారు మా 4% డిగ్రీ, అందుకనే పోతున్నాం. నేను ఒక్కనే కాదు, నేను ఇద్దరు కలిసి హాల్ టికెట్ తీసుకోవడానికి పోతున్నాను. అంటే కాలేజీని చూపాను, పోదాం. హాల్ టికెట్ తీసుకొని ఎవరెవరు కలుస్తారు, ఏమేమి జరుగుతాయి అన్ని చూసుకొని ఇంటికి పోతాం. ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రీల్స్ ఇష్టం అక్కడ చదవాలంటే చాలా టైం సరిపోవట్లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ చూద్దాం, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ చదవాల్సింది తప్పదు. ఆటోలో అయితే పోతున్నాము, నేను కాకపోతే. వాడు 1 hour గురించి ఆలోచిస్తున్నాడు, అంటే కాలేజ్కి వస్తుందా లేదా నా లవర్ అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఎంతకి తెగించారా? పోదాం, హాల్ టికెట్ తీసుకుందాం. ఏ సెంటర్ పడుతుందో తెలుసుకుందాం. పాట పాడు. మా కొడిగాడు వచ్చేసి ఒక మంచి సింగర్ అనమాట. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కింద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఒక 2-3 years. పాడడానికి సిగ్గుపడుతున్నాడు అంతే. మంచి సింగర్, చాలా మంచి సింగర్. ఏమంటే తొక్కేసినారు, అండర్ రేటెడ్ మిగిలిపోయినాడు కానీ చాలా మంచి సింగర్. పాటిద్దాం పాట ఎప్పుడైనా ఒక్కసారి మన ఛానల్లో కోడిగాడు పాడే పాట మీకు వినిపిస్తుంది. కన్ఫర్మ్ వీడియో తీసి పెడతాం. ఓకే, పోతున్నాము. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆటో దిగి పోతున్నాం. ఇయర్ ఫోన్స్ ఉదయం పెట్టుకున్నా, పాటలు ఏం పెట్టుకోలేదు, అంటే కొంచెం బిల్డప్ వస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కాలేజ్ దగ్గర అయితే వచ్చేసినాము. ఆటో దిగినాము, ఆటోకి డబ్బులు ఇచ్చినాము, అయిపోయింది. కాలేజ్ లోపల పోతున్నాము. హాల్ టికెట్ తీసుకొని పోవాలి. అందరు ఎదురొస్తున్నారు, కొంచెం సిగ్గు అవుతుంది కానీ పర్లేదు. కాలేజీలోకి వచ్చినప్పటి నుంచి ఎవరో ఒకరు కనపడుతూనే ఉన్నారు. పోతున్నాము. అదేమో లాగిన్ కావాలంట. లాగిన్ అయిన తర్వాత ఇస్తారంట, లేకపోతే ఇయ్యరంట. చూద్దాం లాగిన్ అవుతామో లేదో. నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, మా కోడంతో ఫోన్ ఉండదు. ఇట్లా లాగిన్ అన్నప్పుడు అందరు ఫోన్లో తీసుకొని లాగిన్ అవుతాడు. ఇప్పుడు మా కోడోడు ఫోన్ చేసినాడు కాలేజ్కి. ఫోన్ చూపి మళ్ళీ ఫోన్ అంటే మళ్ళీ అది డబ్బా ఫోన్, మామూలు కీప్యాడ్ అనుకోవద్దు, స్మార్ట్ ఫోనే ఇదే. మా కోడోడు స్మార్ట్ ఫోన్ కాలేజ్ తీసుకొచ్చినాడు. అంటే కొన్నిసార్లు అడిగినప్పుడు చీప్ చేస్తారు అనమాట, నీకు ఫోన్ తెచ్చుకో అని. అవన్నీ పడి ఓర్చుకోలేక ఫోన్ కొనుక్కున్నాడు మా కోడోడు. ఇప్పటి నుంచి ఇంకెవరిని అడుక్కోం, మేము మా ఫోన్లో లాగిన్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే హాల్ టికెట్ అయితే తీసుకున్నాం. డైలీ పడే మామూలుగా లాస్ట్ 3 sems నుంచి ఏ సెంటర్ అయితే పడుతుందో ఆ సెంటర్ పడింది. ఆ కాలేజ్ అని చెప్పవచ్చు, బట్ ఎందుకు కొంచెం సేపు ఒక 10 minutes బుర్ర పని చేయలేదు. అదేమో లాగిన్ అని చెప్పినారు, లాగిన్కి తల చెడిపోయింది, లాగిన్ అస్సలు కాలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫైనల్ అయిపోయింది. నేను మా కార్తిక్ గారు హాల్ టికెట్ తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇదే నా హాల్ టికెట్, మాకు కూడా హాల్ టికెట్ ఉంది. ఇంటికి పోతున్నాం. ఫ్రెండ్స్ ఎవరైనా కనపడుతున్నాం చూసినా కానీ ఎవరు రాలేదు, అందరూ వచ్చి తీసుకుపోయినారు. అందరూ ఇంట్లో కూర్చొని చదువుతుంటారు. నాకు తెలిసి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ చదువుతుంటారు. ఇంటెలిజెంట్ ఫెలో. బయటికి మాత్రం చదవని మేము అని తప్పు. ఫ్రెండ్స్ చూస్తున్నాం, కూడా వచ్చాడని చెప్పి ఎవరు కనపడలేదు, అందరు ఇంటికి పోయినారు. మేము కూడా పోయి చదువుకోవాలా, బట్ చదువుకుంటాం లేదు తెలియదు. వెనకలో కూడా దొంగలు పట్టే వాళ్ళకి చూస్తున్నాడు. దొంగలు పట్టేవాడు కాదు వాడు, వాన్ కోళ్ళు వాడే పట్టుకుంటాడు. చూసాము ఎవడన్నా కనపడతాడేమో అని చూస్తున్నాను. ఏమన్నా ఫన్నీ మూమెంట్ క్రియేట్ చేద్దామా అని చెప్పి ఎవరు కనిపెట్టం లేదు. అందరు ఇంటికి వెళ్ళిపోయినారు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. సరే ఫ్రెండ్స్, మీరు ఈ కామెంట్ చేయండి. నేను ఏమనుకుంటున్నా అంటే, ఇది ఎగ్జామ్స్ వస్తాయి కదా, వారం రోజులు డైలీ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా డైలీ ఎగ్జామ్ రోజు ఫుల్ లెంత్ వ్లాగ్లు? ఓకే తీయండి, ఓకే. మీరు ఏమైనా కామెంట్ చేసి తీయమంటే ఖచ్చితంగా తీస్తా. చూద్దాం, మీ కామెంట్లు బట్టి మీరు నాకు ఏమైనా బూస్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా తీస్తా. 7 day వ్లాగ్స్, 3 రోజులు ఎగ్జామ్కి 3 రోజులు ఫుల్ లెంత్ వ్లాగ్ తీస్తా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎగ్జామ్స్ ఉన్నా కూడా డిస్కస్ చేస్తున్నా. సినిమాలో తీసినారు, ఎక్కడైనా టూర్ పోయినప్పుడు తీసినా కానీ ఎగ్జామ్ అయినప్పుడు ఎవరు తీయలేదు ఫుల్ లెంత్ వ్లాగ్. మనం తీయబోతున్నాం. తీయాలంటే మీరు కామెంట్ చేయాలి. ఫ్రెండ్స్, ఒకడు బండి వేసుకొస్తాను పోదామని చెప్పి వాడు లాస్ట్ మినిట్ లో మీరు ఓడి నేను వస్తాను అంటున్నాడు. బండి ఉందని చెప్పి అంత డిమాండా మీకు? చాలా పాపం రా. ఈ ఫ్రెండ్స్ నమ్మద్దు. ఫ్రెండ్స్ పోదామని చెప్పి ఇప్పుడు ఏమో ప్లాన్స్ ఉన్నాయంట, మీరు వెళ్ళిపోండి వస్తారంటున్నాడు. ఫ్రెండ్స్ నమ్మద్దు.
మేము వెళ్ళిపోతున్నాం, పాదయాత్ర మాకు దిక్కు. సరే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఉదయ్.